లాస్ట్ క్లాస్లో ఎన్ఐసి గురించి చూసాము. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, రైట్? సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, సో మనం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ గురించి చూస్తున్నాం ప్రాక్టికల్లీ, రైట్? ల్యాబ్. సో మనం ఏం చేస్తామంటే సింపుల్ అప్రోచ్, ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేస్తాము. మీకు చూపిస్తాను. ఓకే, సో వీ హ్యావ్ లాట్ హియర్. సో ఆల్ రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఒక వర్చువల్ మిషన్ ఉంది, బట్ మేబీ మనం లైవ్లో చూస్తాము ఒకటి, రైట్? సో మేబీ ఈ విఎంని డిలీట్ చేస్తున్నాను నేను. ఓకే, లెట్ ఇట్ బి. సో మీన్ వైల్ ఒక విఎం క్రియేట్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, సో వర్చువల్ మిషన్ ఒకటి క్రియేట్ చేసి, ఆబ్వియస్లీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ విఎంకి ఒక నిక్ ఉంటేనే నెట్వర్క్లో నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది, అండ్ ఐపీ అడ్రసెస్ కూడా ఆ పర్టికులర్ నిక్కే అటాచ్ అవుతాయి, రైట్? సో చూస్తాము. ఓకే, సో ఒక రిసోర్స్ గ్రూప్, మేబీ networking 01 something, right? So virtual mission -nic lab. Okay, so some region okay, east US select chestanu. All right, so availability zone idi no infra pettukondi, right? No infra. All right, so now okay, sizes ledani cheptunnaru, okasari chustam inkedanna sizes unte. ఓకే, సమ్ సైజెస్ ఉన్నాయి ఇక్కడ, వేరే సైజెస్ కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేస్తామా 1 వర్చువల్ సిపియు, వి అంటే వర్చువల్ సిపియు, బికాస్ ఇది వర్చువల్ మిషన్ కాబట్టి. ర్యామ్ 8, డేటా డిస్క్స్ 4. ఓకే, సెలెక్ట్ చేద్దాము. అండ్ పాస్వర్డ్ ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ ఓకే, ఎందుకంటే ఇట్లే విల్ లీవ్ ఇట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ రివ్యూ ప్లస్ క్రియేట్. ఓకే, మా ఇక్కడ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఆల్ రైట్, ఐ విల్ షో కేస్. ఓకే, సో ఇక్కడ వ్యాలిడేషన్ రన్ అవుతుంది. మీరు గనక మీ పర్టికులర్ వర్చువల్ మిషన్కి, రైట్, సో పబ్లిక్ ఎక్స్పోజర్ వద్దు అనుకుంటే ఇక్కడ నెట్వర్కింగ్ ట్యాబ్లో మనకి పబ్లిక్ ఐపీ దగ్గర నన్ పెట్టేస్తే, సో మనకి ఏమవుతుందంటే స్టూడెంట్స్ లైక్ ఒక ఈ విఎం క్రియేట్ అయ్యి నిక్ అటాచ్ అయ్యి ప్రైవేట్ ఐపీఏ ఉంటుంది, అంటే ఇంటర్నల్ కనెక్టివిటీ ఓన్లీ. ఓకే, విత్ ఇన్ అజూర్ నెట్వర్క్, బయట నుంచి ఎవరు కనెక్ట్ కాలేరు, రైట్? సో క్రియేట్. సో ఇప్పుడు ఒక విఎంని క్రియేట్ చేస్తున్నాం స్టూడెంట్స్, ఆ విఎం పేరు సో దిస్ ఇస్ ఓకే, రైట్? సో డౌన్లోడ్ ప్రైవేట్ కీ అండ్ క్రియేట్ రిసోర్స్ అవసరం లేదు, రిటర్న్ టు దిస్ వర్చువల్. ఇది ఎందుకు అంటే మనం ఇక్కడ మెథడ్ ఆఫ్ అథెంటికేషన్, రైట్? మనం మామూలుగా ఒక పాస్వర్డ్, ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ పెడుతున్నాం. ఈ ప్రాసెస్ చూడొచ్చు మీకు, పబ్లిక్కి ప్రైవేట్కి ప్రాసెస్ మనకి బేసిక్లీ ఎక్స్పోజర్ ఉండాలి, అది ఉంటే ఆ మెథడ్ వర్క్ అవుతుంది. ఓకే, దాన్ని ప్రాబ్లీ డిస్కస్ చేస్తాం లేటర్. ఓకే, ఇన్ పాసిబుల్, రైట్? సో ఓకే, ఇప్పుడు చూస్తామా. నా ఇప్పుడు పాస్వర్డ్తో కాబట్టి ఇప్పుడు వ్యాలిడేషన్ అవుతుంది, ఇంకా క్రియేట్ ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ విఎం క్రియేట్ అవుతుంది. మీన్ వైల్ మనము నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్, సో నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి వెళ్ళండి. ఇక్కడ డిప్లాయ్మెంట్ సబ్మిట్ అయింది కదా ఆల్రెడీ. ఓకే, డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్. మీన్ వైల్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి వెళ్ళండి అమ్మా. ఇక్కడ మన వర్చువల్ మిషన్కి కొత్త ఇప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా, 1 2 3 4 5, రైట్? కొత్త ఇన్స్టెన్స్ వస్తుంది, రైట్? మనది ఈస్ట్ యూఎస్ మిషన్ కదా, సో కొత్త నిక్ అటాచ్ అవుతుంది, చూస్తూ ఉందాం అది, రైట్? ఈ ట్యాబ్ ఇట్లే ఉండండి. సో మీన్ వైల్ వర్చువల్ మిషన్ ట్యాబ్కి వెళ్ళి, ఓకే ఓకే స్టూడెంట్స్, సో వర్చువల్ మిషన్ క్రియేట్ అయిపోయిందని వస్తుంది. ఆల్ రైట్, సో యాక్చువల్గా ఇదే మన నిక్సీ, ఎందుకంటే ఈస్ట్ యూఎస్ అండ్ సి మన అటాచ్ టు మన విఎం నేమే వచ్చింది. సో ఒక పని చేద్దాం, ఇక్కడ వర్చువల్ మిషన్స్కి వెళ్ళి సి మన విఎం
విఎం నిక్ ల్యాబ్ అనేది మన విఎం ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, చూసిన తర్వాత ఇక్కడ ఓవర్వ్యూలో మీరు చూస్తే పబ్లిక్ ఐపీ అసైన్ అయింది. అండ్ మీన్ వైల్ ఇట్లే పుల్ డౌన్ చేస్తే మీకు ప్రైవేట్ ఐపీ అడ్రస్ కూడా ఉంది. దాని అర్థం ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి రెండు ఉన్నాయి. మీరు పబ్లిక్ ఐపీ అడ్రస్ దగ్గర మీరు నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇదే మన నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. దీన్ని సెలెక్ట్ చేస్తే మన ఎన్ఐసికి వెళ్తుంది. అది ఇక్కడ కూడా మీకు అదే సేమ్ నేమ్, రైట్? సో ఇక్కడ ఈ నిక్ చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్కి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్స్కి వెళ్తే, రైట్? ఓకే, సి సో ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ అని చూపిస్తుంది వెరీ క్లియర్లీ. ఓకే, సో దీని అర్థం ఈ పర్టికులర్ వర్చువల్ మిషన్కి నిక్ అటాచ్ అయ్యి బోత్ పబ్లిక్ యాక్సెస్ ప్రైవేట్ యాక్సెస్ ఉండేటట్టుగా పబ్లిక్ ఐపీ అడ్రస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇది అయిందనమాట, అంటే అసైన్ అయింది స్టూడెంట్స్. ఓకే, ఫైన్. ఆల్ రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ నిక్కి పబ్లిక్ యాక్సెస్ తీసేయాలి అని అనుకుంటే, రైట్, ఏం చేస్తాను, మీరు డైరెక్ట్గా పబ్లిక్ ఐపీ అడ్రసెస్ అని సెర్చ్ చేసి దానికి వెళ్ళి, సో ఇదే కదా ఐపీ అడ్రస్. సో మీరు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ని సెలెక్ట్ చేసి డిసోషియేట్ అని ఇచ్చారంటే ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ నుంచి దిస్ యాక్షన్ విల్ permanently dissociate the public IP address from so NIC from network interface. I address this one name of the IP address అనమాట, ఇది ఫ్రమ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఇది అని చూపిస్తుంది, నిక్ ల్యాబ్ 408. సో ఎస్ అని ఇస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ నుంచి ఈ పర్టికులర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ డిసోషియేట్ చేస్తున్నాం. అంటే ఆ వర్చువల్ మిషన్ ఇప్పుడు చూసారంటే ఇది అయిన తర్వాత పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండదు ఆ విఎంకి, ఎందుకంటే ఆ విఎంకి అటాచ్ అయ్యిండే ఒక నిక్కి మనం ఏం చేస్తామంటే ఐపీ అడ్రస్ డిసోషియేట్ చేస్తాం. సో ఆల్ రైట్, రిఫ్రెష్. ఇది మన విఎం. ఇప్పుడు చెక్ చేస్తే ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆబ్వియస్లీ ఉండకూడదమ్మా. సి ప్రైమరీ నిక్ పబ్లిక్ ఐపీ ఏం లేదు, కానీ ప్రైవేట్ ఐపీస్ మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి అట్లీస్ట్ ప్రైవేట్ ఐపీ, రైట్? సి నిక్ కూడా మనకి అంటే ఈ పర్టికులర్ మిషన్కి ఇప్పుడు. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి వెళ్దాం స్టూడెంట్స్. ఓకే, వెళ్తే ఇప్పుడు ఇదే మన నిక్ కదా, రైట్? ఆ వర్చువల్ మిషన్ నిక్ ఇక్కడ చూస్తే మీరు లెఫ్ట్ సైడ్లో ఐపీ కాన్ఫిగరేషన్స్ వెళ్తే ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్లో ఓన్లీ ప్రైవేట్ ఉంది, ఇలా అనమాట. ఇలా మన మిషన్కి వర్చువల్ మిషన్కి, ఓకే, సో ఓకే, సో మన వర్చువల్ మిషన్కి, సో వర్చువల్ మిషన్ కాబట్టి వర్చువల్ నిక్ ఉంటుంది స్టూడెంట్స్, కరెక్ట్? సో వర్చువల్ నిక్ అలొకేట్ అవుతుంది. సో ఇంటర్నల్ యాక్సెస్ విత్ ఇన్ నెట్వర్క్ ఇస్ ప్రైవేట్. ఓకే, ఎక్స్టర్నల్ యాక్సెస్ ఎక్స్పోజింగ్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్ యాజ్ వెల్ అది పబ్లిక్ వస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది స్టూడెంట్స్? సో మనం ఏం చేస్తాం, విఎం క్రియేట్ చేసాం, ఆటోమేటిక్గా ఒక నిక్ అటాచ్ అయింది, దానికి ప్రైవేట్ ఐపీ పబ్లిక్ ఐపీ రెండు వచ్చింది. మళ్ళీ ఏం చేస్తామంటే ఈ వర్చువల్ నిక్ పబ్లిక్ ఐపీని ఈ నిక్ నుంచి డిసోషియేట్, అంటే ఈ పబ్లిక్ ఐపీ అడ్రసెస్కి వెళ్ళి we dissociated ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ నిక్ అనమాట, అప్పుడు ఓన్లీ ప్రైవేట్ ఐపీకి వచ్చేసింది. సో దిస్ ఇస్ హౌ we deal with NICs. Okay, yeah, thank you.